ఏపీలో కూటమి సర్కారు ఎన్నికల ముంగట పబ్లిక్కు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందట. కానీ ఒక మహిళలకు ఇస్తామన్న నెలకు 1500 రూపాయల పథకంను మాత్రం కొలాయిస్తలేదట. ఆడబిడ్డలకు ఇస్తామన్న 1500 రూపాయల స్కీమ్ను కొలాయించాలంటే రాష్ట్రాన్ని అమ్మవలసి వస్తున్నదట. అట్లెవరన్నారంటే ఇగో ఈనుండ్రి. అయ్యా అచ్చెన్నాయుడు సారు, ఆడోళ్లకు మీరు ఇస్తామన్న 1500 రూపాయలు ఇస్తే ఏమైతుంది? అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇన్నరా అమ్మలక్కలకి ఇస్తామన్న ఆ పైకం బరబ్బర్ ఇయ్యాలంటే పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అర్రాసు పాట వాడి అడ్డికి పావుషేరు అమ్మితేనే అమలు చేయొచ్చట. అయ్యా మంత్రి గారు, మరి మీకు ఏలుబడిలకు రాకముందు ఆ పథకం సురువు చేస్తే అమ్మలక్కలకు నెలకు 1500 రూపాయలు ఇస్తే ఏపీని అమ్మవలసి వస్తుందని తెలియదా సారు? ఇప్పుడు ఏలుబడిలకు వచ్చినాక ఇట్లా అనబడితిరి. ప్రజలు వచ్చి ఏమన్నా ఆడోళ్లకు 1500 రూపాయలు ఇవ్వమని పోరాటం చేసిర్రా? మీకు మీరు ఎచ్చులకి ఇస్తామంటిరి, మీ మేనిఫెస్టోలో పెడితిరి. ఇప్పుడేమో ఇట్లా అనబడితిరి. ఉదికు ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏపీల పరిస్థితి ఉన్నది అని ప్రజలు అనుకుంటుంటే, సూపర్ 6 పథకాలన్నీ కొలాయించింది లేదు అనుకుంటుంటే, ఇప్పుడు పటాకు వేల్చినట్టు ఇట్లా చెప్పుతున్నారంటే ఇక మహిళలకు ఇయ్యమని చెప్పుతున్నట్టే అర్థం చేసుకోమంటారా? బాబు వస్తే బతుకులు బాగుపడతాయేమో అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆగమే ఉన్నది కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.